నిఘా డీజీ నన్ను బెదిరించారు. ఇక్కడ ఇది హైకోర్టులో కిలారు రాజేష్ అనుబంధ పిటిషన్లు చెప్పినట్లు చేయకుంటే కేసులు ఇరికిస్తామన్నారు. అరెస్టు చేసి ఛార్జ్షీట్లు వేస్తామన్నారు. అక్టోబర్ 16 నాటి సీసీటీవీ ఫుటేజ్ని కోర్టు ముందుంచాలి. పిఎస్ఆర్ సిఐడి అధికారులు కాల్ రికార్డులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి. కోర్టును కోరిన టీడీపీ నేత. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాక్షిగా సిఐడి ముందు హాజరైన తనను నిఘా డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించారని టీడీపీ సంస్థాగత కార్యదర్శి కిలారు రాజేష్ ఆరోపించారు. సిఐడి కార్యాలయంలో ఈ ఏడాది అక్టోబర్ 16 నాటి సీసీటీవీ ఫుటేజు, పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి డిఐజీ కొల్లి రఘురామరెడ్డి, దర్యాప్తు అధికారి సిఐడి డిఎస్పీ ధనుంజయుడు కాల్ రికార్డును, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డులను కోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఈ మేరకు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి స్కిల్ కేసు దర్యాప్తుతో పిఎస్ఆర్ ఆంజనేయులకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ ఆయన తనను బెదిరించడమే కాక ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశమే లేదని, తమకు కావలసిన విధంగా దర్యాప్తునకు సహకరించుకుంటే విడిచిపెట్టేది లేదంటూ బెదిరించారని పేర్కొన్నారు. తాము చెప్పినట్లు చేయకుంటే ఈ కేసు లేదా ఇతర కేసుల్లో ఇరికించడమే కాక అరెస్టు చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేస్తామని హెచ్చరించారని తెలిపారు. అంతిమంగా కుటుంబాన్ని, వ్యాపారాలను నాశనం చేస్తామని తీవ్రస్థాయిలో బెదిరించారని వివరించారు. మొత్తం కంప్లీట్గా కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం ఈ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అసలు స్కిల్ కుంభకోణం జరిగిందా లేదా, ఎన్ని కోట్లు దోచేశారు, ఆ డబ్బు అంతా ఏం చేశారు, ఎక్కడుంది, ఆ విషయం గురించి అయితే ఎవరో మాట్లాడరు. కానీ ఆ విషయం మీద ఏమీ జరగవు. కానీ మొత్తం వీళ్ళని బెదిరించారు, వీళ్ళని చంపేస్తామన్నారు, పొడి చేస్తామన్నారు, వ్యాపారాలు నాశనం చేసేస్తామన్నారు. సిఐడి ఎందుకు చేస్తుంది అవన్నీ? ఓకే, ఆరోపణలు ఆ టైంలో ఏదో సీసీ ఫుటేజ్ కూడా అడుగుతున్నారు. మరి ఇస్తారో లేదో తెలియదు. కానీ మొత్తం మీద పెద్ద వ్యాఖ్య అయితే చేశారు కిలారి రాజేష్. మరి దాని మీద సిఐడి ఏమైనా నిజంగా సీసీటీవీ ఫుటేజ్లో ఆధారాలు ఏమైనా బయటపెడుతుందేమో చూడాలి.